రైతు సోదరులకు నమస్కారం అండి. వేణు అనే రైతు పండితాపురం గ్రామం ఖమ్మం జిల్లా అతనికి వారం కింద ట్యాంగో అనే మందు ఇవ్వడం జరిగిందండి. అతను తన యొక్క 3 ఎకరాల మిర్చి పంటలో ఈ 3 ట్యాంగో పిచికారీ చేయడం జరిగింది. దీని రిజల్ట్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి రైతుని అడగడానికి రావడం జరిగిందండి. ఈ ట్యాంగో అనే మందు ఏ విధంగా పనిచేసిందో రైతు మాటల ద్వారా తెలుసుకుందామండి. బ్రదర్ వేణు, ఈ ట్యాంగో అనే మందు ఏ విధంగా అనిపించింది నీకు? ఇది బాగుందన్న మందు. ఇది ఎకరం రోజు తీసుకొచ్చి నేను 2 ఎకరాలు కొట్టాను. ఎకరం కొట్టలేదు, 2 ఎకరాలు కొట్టాను నేను. ఓకే, 10 ట్యాంకులు మన స్టిల్ పంపులు వచ్చి 10 ట్యాంకులు అవుతాయి కదా, ఆ టైప్ కొట్టినా కానీ రిజల్ట్ బాగుందా? ఇది కొట్టి ఎన్ని రోజులు అవుతా ఉంది? ఇవాటికి 6 రోజులు అన్న. 6 రోజులు. ఈ కొట్టిన తర్వాత నువ్వు పంటలో ఏ విధమైన మార్పులు గమనించావు? చిన్న చిన్న కొమ్మలు ఇట్లా చిట్టాకు వచ్చి రావటం, చిల్లలు బాగా వచ్చాయి. చెట్టుకు వచ్చేసి కనీసం మినిమం 10 పైన ఉన్నాయి చిల్లలు. కింద నుంచి బుట్టాకారంలో మంచిగా రావడం జరిగింది. మనకి గ్రీనిష్ ఉంది. ఓకే, ఎక్కడ ఎరుపు అనేది లేదు. ఓకే, గనుపుల మధ్య దూరం ఏమన్నా ఎక్కువ అనిపించిందా? లేదు, తక్కువ ఉంది. ఓకే, ఈ పిచికారీ చేసినాక ఎరుపు రోగాలు లాంటివి రావడం ఏమన్నా అనిపించిందా? లేదన్న, ఓకే, అంత గ్రీనిష్ ఉంది. అందులో నేను ఇంకా వేరే ఫెర్టిలైజర్ ఏం వాడలే, అడుగు మందు కూడా ఏం వాడలేదు మనకి. ఓన్లీ కోకోలి కూడా వేసే ఫస్ట్ వేసిన దగ్గర నుంచి. ఓకే ఓకే, దాని తర్వాత గ్రోతింగ్ లేదు. ఇప్పుడే పెంచితే బాగోదు, వర్షాలు వస్తున్నాయి కదా, పెంచే కొద్ది పేపర్తో కింద పడిపోతాను ఆలోచనతో ఎక్కువ నేను యూజ్ చేయలేదేమి. ఓకే, ఎట్లేదు కూడా కాంప్లెక్స్ ఎరువులు. ఈ మందు వేరే రైతు సోదరులు పిచికారీ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అన్న. ఓకే, మళ్ళీ ఈ మందు నువ్వు పంటలో పిచికారీ చేస్తావా? కంపల్సరీ చేయొచ్చు, చేసుకుంటాను. ఇంకా నాతో పాటు ఇంకా పక్కన వాళ్ళు కూడా అడిగారు, మన ఇందాక వెళ్ళారు కదా, వాళ్ళు కూడా అడిగారు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. చేను చాలా నీట్గా ఉంది, నీట్గా మెయింటైన్ చేయండి. ఓకే అన్న, థ్యాంక్ యూ.